హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఇప్పుడైతే మనం భీమవరంకి అయితే స్టార్ట్ అవుతున్నాం. సంక్రాంతి పండగకి భీమవరం స్టార్ట్ అవుతున్నాం అన్నమాట. బైక్ పైన మంచిగా ఉంటుంది బ్లాగెస్ అయితే. మొత్తం ఇక్కడ ఎట్లా జరుగుతుంది ఏంటని చెప్పేసి చూపిస్తాం మీకు. చాలా మంచిగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు వీడియోస్ అయితే. లెట్స్ బిగిన్ ద షో. పెట్టలేదా తర్వాత పెట్టుకుంటాం, తర్వాత పెట్టుకుపోయేటప్పుడు కాదు. స్టార్ట్ అవుతున్నాం. ఇంకా జై శ్రీరామ్. నవ్వుతాయంట బ్రో. జై శ్రీరామ్. వీళ్ళ ఇంటికి తీసుకుపోతున్నాడు పవన్. మొత్తం వైబ్ అంతా వేరే ఉంటుంది. వీడియోస్ దిగిపోతాయి ఇట్లా. వీడియోస్ అన్ని దడ వీడియోలు అన్ని దిగుతాయి. చూసేయండి, ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. పచ్చ కింద ఉండేస్తుంది అంతే కదా. ఏమో హైదరాబాద్ రా నాయన. హైదరాబాద్ ట్రాఫిక్ దాటడానికి ఒక గంట పట్టింది. ఎప్పుడో అలా ఏంది సంక్రాంతి ఎప్పుడు చేయాలా మేము. ఎల్బీ నగర్ దాటడానికి ఇంతసేపు పట్టింది. ఈవినింగ్ 7కి 6:30 6:45 అట్లా బయలుదేరినాం. 7:30 7:45 అవుతుంది. బాబోయ్ క్రాసుడుదా హైదరాబాద్. బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చి డిన్నర్ కోసం బ్రేక్ఫాస్ట్ చెప్తున్నాం. ఒక చోట సైడ్ కాపీ ఇల్లు తినేస్తున్నాం అనమాట. చట్నీ మంచిగా ఉంది గాయస్. బాబోయ్ ఆపు అంటే ఆపట్లే, బండిపోయినా వెళ్తానే ఉన్నాడు. భీమవరం విజయవాడ రూట్ మొత్తం ట్రాఫిక్ జామ్. సంక్రాంతి అంటే మూమెంట్ గాయ్. ఫైనల్లీ కేమ్ టు విజయవాడ అయితే వచ్చినాం. ఇప్పుడు ఇంకా నడుస్తున్న ప్రయాణం అలా ట్రాఫిక్ వెళ్ళిపోతుంది. పోయి పడుకోవాలని నిద్ర వస్తుంది. మార్నింగ్ వస్తున్నాం డైరెక్ట్. ఇంకా మధ్యలో చాలాసార్లు ఆగినాము. ఒక వీడియోలు ఎందుకని చెప్పేసి సైలెంట్గా ఉన్నాం అనమాట. వచ్చే దారిలో మొత్తం ఫాగ్ నుంచుకుంది. మొత్తం ఫాగే అనమాట. ఇక్కడ చలి మంటుంటే చలి కాపునికి వస్తున్నాం. మొత్తం ఫాగ్ మీద చెప్పులు కూడా తడిచిపోయింది. అసలు ఏం అర్థం కాదు. ఏదో వీడియో గేమ్ నడుపుతున్నట్టుగా నాకైతే బైక్ నడుపుతుంటే. చలి వంట కాపుకుంటున్న పవన్. గాయస్ వచ్చే రూట్ మాత్రం బీభత్సంగా రూటు. అసలు ఏం కనపడట్లే, అంత ఫాగ్ వస్తుంది. అట్ చుట్టుపక్కల మొత్తం చెట్లు అన్నీ సూపర్ ఉంది. లొకేషన్ అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. మార్నింగ్ పూట రావడం ఇంకా పక్కన ఇద్దరు వస్తుంది. అది వేరే ఫాగ్ అయితే అసలు తగ్గట్లే ఫాగ్. దానికి చలమంట కాపుకున్నాం. ఫైనల్లీ వచ్చేసామయ్యా. ఎంతో కష్టపడి వచ్చేసాం ఇంకా. గాయస్ ఇప్పుడు మనం ఎక్కడంటే భీమవరంకి 20 కిలోమీటర్స్ దగ్గర. బ్రేక్ఫాస్ట్ అయింది, స్నానం అయింది. ఇంకా బయలుదేరుతుంది. తీసుకుపోతాడు ఎక్కడితో వైపు అనేది చూపిస్తాం మీకు. ఇదంతా వీళ్ళ ఊర్లోనే. ఈ ఊరు వచ్చేసి కాళీపట్నం. భీమవరం దగ్గర 20 కిలోమీటర్స్ అని చూపించింది. మా బుల్లెట్ బైక్ గిఫ్ట్ కూడా ఇస్తారా అండి. బాగానే ఉన్నారు క్రౌడ్. ఇప్పుడు అంతా మీ ఊరికి సంబంధించా? ఈయన నిదానంగా ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు. బ్రో త్వరగా నడువు బ్రో. ఎంతసేపు ఎంత ఎన్ని కోళ్ళు ఉన్నాయా? లేదా అవన్నీ ఫుడ్డా ఉన్నట్టున్నాయి ఇవన్నీ. ఇన్ని స్టాల్స్ మాత్రం పెట్టినారు. చెప్పాను రోజు కట్టారు. పెట్టుకున్నాం మేము.
ఇప్పుడు పందాలు జరుగుతుంది. ఇక్కడ గుండాటలు ఇవి పెట్టినారు పక్కన. అక్కడ అన్ని స్టాల్స్. ఇది గుండాట. ఇప్పుడే లంచ్ చేసి కర్రీ అంటే రైస్, రొయ్యల కూర, ఫిష్ ఫ్రై, సునుండ ఫుల్ లాగించేసి ఇద్దరము ఒక ఊరికి వెళ్తాము. అక్కడ ఎట్లా ఉంటుంది ఏమని చెప్పేసి అన్ని చూపిస్తాం. మంచిగా లొకేషన్ అయితే క్రేజీ అంటే క్రేజీగానే కూడా మంచిగా లొకేషన్. మూమెంట్ ఏంటంటే ఇట్లుందంటే తిరిగిపోయింది మూమెంట్. నాకు చూసారు కదా కోడి పందాలు, అది మళ్ళీ రేపు చూపిస్తా వేరే చోట భీమవరంలో. ఇది వచ్చేసి మేము భీమవరంకి దగ్గరలో ఉంటాం అనమాట, 20 కిలోమీటర్స్ అట్లా. ఇట్లా ఉంది చూడండి. గైస్ వచ్చినాం, చూడండి ఎట్లుందో ప్లేస్ మొత్తం. ఇదే ప్లేస్. ఇంటికి వచ్చినాం ఇప్పుడు. భీమవరం వెళ్ళిపోతాము, కోడాట ఆడుకుంటాము, గుండాట ఆడుకుంటాము. గైస్ కృష్ణనాథ్ గైస్ ఫుల్ అయిపోతుందమ్మా వీడియో మొత్తానికి. భోగి పండగది ఫుల్గా వచ్చేస్తుందమ్మా వీడియో మొత్తం. చేపల చెరువులు, రొయ్యల చెరువులు అవే ఉన్నాయి గైస్ ఇక్కడ భీమవరం దగ్గరలో గైస్. ఇదంతా మొత్తం బ్లాక్ అయిపోయింది, ట్రాఫిక్ జాము. అటు పక్క కార్లు అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఇంట్రడ్యూస్ చేయి. ఈయన చెప్పు బ్రో. హాయ్ చెప్పు బ్రో. బ్రో ముఖేష్. హాయ్ చెప్పు. సత్య. శ్రీరామ్ గణేష్. శ్రీరామ్ పవన్ అంతేరా. అందరికీ లేవా బాగుంటుంది బారెండ్ రెస్టారెంట్. అదే కానీ బ్రో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ 2 కోళ్ళు ఉన్నాయి కదా, ఆ కోళ్ళ మీద మనం పందెం వేసుకోవచ్చు. అంటే ఇక్కడ చుట్టుపక్కల కూర్చున్నారు కదా వాళ్ళంతా పందెం వేసుకోవచ్చు అనమాట. అంటే మినిమం 5,000 నుంచి స్టార్ట్ చేయాలా, వాళ్ళు వేసుకోవచ్చు. తర్వాత ఆ కోళ్ళు తెచ్చింటారు కదా ఓనర్స్, వాళ్ళు పందెం వేసుకుంటారు. మినిమం 10 లక్షలు ఉంటాయంట. స్టార్ట్ అవుతుంది ఒకటి, నెక్స్ట్ ఇందాక ఒకటి చూసారు కదా, మళ్ళీ ఇప్పుడు ఒకటి. ఇక్కడ మినిమం స్టార్టింగ్ పందెం 10 లక్షలు. ఇంకో లోపల ఇంత సెటప్ ఉంటుంది కాబట్టి మినిమం 10 లక్షలు ఉంటుంది. సెటప్ చేసేదంతా చేసుకునేది. ఇప్పుడు నైఫ్స్ అన్ని సెట్ చేస్తున్నారు దాని కాళ్ళకి. స్టార్ట్ అయింది గాడి. మనకు అందరూ అర్థం వస్తారు, మన కెమెరాకి అర్థం రావాలా ఫ్రేమ్ మంచిగా ఉంది కాబట్టి. మళ్ళీ థర్డ్ పందెం కోసం ప్రిపేర్ చేస్తున్నాం. థర్డ్ వన్ ఇది ఎంతనో తెలియతుంది, ఎంత వేస్తున్నారు ఏం చెప్పేసి.
బయటికి రావట్లేదు. హడావిడి మొత్తం వేరే ఉంటుంది. పందెం స్టార్ట్ అయ్యే ముందు హడావిడి, తర్వాత స్లోగా నడుస్తుంది అన్నమాట. గైస్ ఇది లొకేషన్ మొత్తం సైడు, మొత్తం అంతా ఇట్లా ఉందన్నమాట. మొత్తం లొకేషన్ మాత్రం బాగుంది, కానీ మొత్తం డబ్బులు అయితే ఇక్కడ చాలా బాగా వాడుతున్నారు. డబ్బుల్ని అన్నీ జరుగుతున్నాయి డబ్బుల విషయంలో. చాలా డబ్బులు పక్కకు జరుగుతున్నాయి, చేతులు మారుతున్నాయి, చాలా ఇన్కమ్ వస్తుంది ఇక్కడ, కోట్లే.